యావత్ స్వస్థో హ్యయం దేహః యావన్మృత్యుశ్చ దూరతః తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే మహావిష్ణువు యొక్క ఆరాధన. అందులోనూ కూడా మాఘమాసపు అమావాస్య ఈరోజు ఖచ్చితముగా మహావిష్ణువు యొక్క ఆరాధనం విష్ణు పంచక దినాలలో ఒకటి కనుక తప్పనిసరిగా ఆచరించినట్లయితే పునర్జన్మరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటున్నాం, యావత్ స్వస్థో హ్యయం దేహః యావన్ మృత్యుశ్చ దూరతః. నాయనా గుర్తుంచుకో, ఈ జీవితంలో ఏదైనా మంచి కార్యాలన్నీ కూడా చేసి ముక్తిని పొందుదాము అనేటువంటి ఆలోచన నీకు ఏమాత్రం ఉన్నా కూడా ఇప్పుడే ఈ క్షణమే చేసేయి. ఎందుకంటే యావత్ స్వస్థో హ్యయం దేహః, ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నంత కాలము మాత్రమే నీవు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి. ఒకసారి ఈ శరీరానికి రోగం వచ్చాక నువ్వేమనుకున్నా కూడా చేయలేవయ్యా. కాబట్టి నీకు రోగము రాక మునుపే నీవు కార్యాన్ని ఆచరించు. యావత్ స్వస్థో హ్యయం దేహః యావన్ మృత్యుశ్చ దూరతః. మృత్యువు నీ దరికి రాకుండా ఉన్నంత కాలమే నువ్వు ఏదైనా చేయగలవు. మృత్యువు వచ్చి నీ వాకిట ముంగిట కూర్చుని ఉంటే నువ్వు ఏదైనా చేయగలవా? చేయలేవు కదా. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఏమాత్రము కూడా కాలాన్ని వృధా చేయకుండా ఏదైనా ధర్మకార్యం చేయాలి అనుకుంటే చెయ్యమంటున్నారు పెద్దలు. అందుకే యావత్ స్వస్థో హ్యయం దేహః యావన్ మృత్యుశ్చ దూరతః తావదాత్మహితం కుర్యాత్. తావత్ ఆత్మహితం కుర్యాత్. నీ యొక్క జీవితము భరించిపోవడానికి, నీవు ఈ జీవితంలో ఒక గొప్ప స్థితికి పొందడానికి నీవు ఏమి చెయ్యాలనుకుంటున్నావో వాటిని ఏమాత్రము కూడా ఆలస్యం చెయ్యకుండా ఇప్పుడే ఈ క్షణమే నీవు ఆచరించు అంటున్నారు పెద్దలు. అందుకే తావదాత్మహితం కుర్యాత్ ప్రాణాంతే కిం కరిష్యతి. ఒకసారి నీ ప్రాణములు పోయే పరిస్థితి వస్తే ఏదైనా నువ్వు చేయగలవా? చేయలేవు కదా. కాబట్టి జాగరూకతతో ఇప్పుడు మనం గడుపుతున్నటువంటి క్షణమే ఎంతో అమూల్యమైనటువంటిదని చెప్పి నీవు ఒక విషయం తెలుసుకొని మరి ధర్మాచరణ చేయమంటూ ఉన్నారు పెద్దలు. కాబట్టి ఈ మాఘమాసపు ఈ అమావాస్య తిథి రోజున, మాఘమాసపు చివరి రోజు ఇది, రేపటి నుండి చక్కగా ఫల్గుణ మాసం ఆరంభమవుతోంది. కాబట్టి ఎంతో గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యము చేసి ఆ గోవిందుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh